హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మిహిర్ సెకండ్ బేబీ అండి. సో వాడికి నేను బ్రేక్ఫాస్ట్ ఏంటి, మార్నింగ్ లేచిన గురించి ఏమి ఇస్తాను అని చెప్పేసి నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో బ్రేక్ఫాస్ట్ మాత్రం ఏంటి అనేది చూపిస్తాను. సో నేను ఇప్పుడు వచ్చేసి పాలు వాళ్ళు లేచి ఒక 15 మినిట్స్ అయింది. హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను, వామ్ వాటర్ అండి. అండ్ కొంచెం వేడిగా మిల్క్ తీసుకున్నాను. మిల్క్ వచ్చేసి చల్లారేలోపు నేను అలా కబుర్లు చెప్పుకుంటూ వాడితో టీవీ చూపిస్తూ కొంచెం మాట్లాడుతూ అటు ఇచ్చేసి వాడికి హాట్ వాటర్ అనేది కొంచెం తాగిచ్చాను. ఎవ్రీడే నేను వాటర్ ఇస్తానండి మార్నింగ్ లేచిన తర్వాత. సమ్ టైమ్స్ ఒకవేళ లేవడం లేట్ అయితే అంత సో వాటర్ అయిపోయింది, ఇప్పుడు తాగిచ్చాను స్లోగా. సో వాటర్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని మాకు పాలు తీసుకొచ్చాను. ఇక్కడ పాలు కూడా గొర్రెచ్చా చల్లారిపోయినాయి. సో పాలు వచ్చేసి సమ్ టైమ్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇంట్లోనే మిక్స్ చేస్తానండి. సో బాదం, జీడిపప్పు, పిస్తా 3 అండ్ కొంచెం వాము, జీలకర్ర కలిపేసి సో పాలు కూడా తాగేసాడు ఇప్పుడు. నెక్స్ట్ టిఫిన్కి వచ్చేసి వాడికి పెసరట్టు అండ్ ఎగ్ బుజ్జి తీసుకున్నాను. సో ప్లెయిన్ ఎగ్ బుజ్జి అంటే జస్ట్ సాల్ట్ వేసింది. పెసరట్టు వచ్చేసి కొంచెం అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి మనలాగే సేమ్ మనం పట్టుకునేలాగే పెసరపిండి అండి. కాకపోతే కొంచెం కారం తగ్గించి వాళ్ళకి తీస్తాను పిండి. తర్వాత వాడితో పాటు నేను కూడా వేసేసుకున్నాను పెసరట్టు. సో వాడిది అయిపోయింది, వాడికి తీసి ప్లేట్లో పెట్టేసి నేను కూడా పెసరట్టు వేసుకున్నాను. అల్లం, కొంచెం జీలకర్ర, కొంచెం ఒక చిన్న పచ్చిమిర్చి వేసేసి నేను పెసరట్టు వేసేసుకున్నాను. దీనికి వచ్చేసి అల్ల పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ, లేదంటే పల్లీల చట్నీ కానీ ఏదైనా కాంబినేషన్ బాగుంటుందండి. సో ఎందుకంటే మళ్ళీ వాటితో పాటు నేను సక్కగా మళ్ళీ వేసుకోవాలని చెప్పేసి అందరిది అయిపోయింది, మా ఇద్దరిది టిఫిన్ చేయాలి కాబట్టి వేసేసుకున్నాను. సో వాడికి తినిపిస్తే నేను అలా టిఫిన్ ఫినిష్ చేద్దాము అని చెప్పేసి ఇంకా పని అయిపోతుంది. సో వాడికి తినిపించడానికి తీసుకొచ్చాను ఫస్ట్ వచ్చేసి. సో వాడికి ఎగ్ బుజ్జి అంటే చాలా ఇష్టం. ఎగ్ బాయిల్డ్ ఎగ్ కానీ, ఎగ్ బుజ్జి కానీ బాగా ఇష్టంగా తింటాడు. సో అటు ఇటు ఆడుతూ పాడుతూ కొంచెం ఆల్మోస్ట్ ఎగ్ బుజ్జి అయితే ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసాడు, అయిపోయింది. పెసరట్టు వచ్చేసి ఇంకొంచెం వదిలేశాడు. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇది వాడి బ్లాగ్ ఇవాళ.